హాయ్ అనిల్ నాయర్ హియర్. మనము ఆర్ఆర్బి ఎగ్జామ్ రిలేటెడ్ స్పెషల్ సిరీస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనము 3 వీడియోలు చేశాము. ఫస్ట్ వీడియోలో ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి వ్యాకెన్సీ ఏంటి, ఏ పొజిషన్లు, ఎంత జీతం ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్, వాళ్ళ ఏజ్ లిమిట్ ఏమై ఉండాలి, ఈ సిబిటి 1లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, సిబిటి 2లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, మెడికల్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటుంది అనేది మనం పూర్తిగా ఫస్ట్ వీడియోలో చూసాం. సెకండ్ వీడియోలో ఏం చూసాము, సిబిటి 1కి సంబంధించి సిబిటి 1లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి అనేది క్లియర్గా చూసాము. థర్డ్ వీడియోలో సిబిటి 2 మెయిన్స్లో రైట్ ఏ టాపిక్లు, దాని సబ్ టాపిక్లు అనేది మనము క్లియర్గా చూసాము. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఈ వీడియో ద్వారా మీకు మీరు స్టడీ ప్లాన్ క్రియేట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీకు రైట్ ఏ టాపిక్ల నుంచి జనరల్గా ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక బేసిక్ అవగాహన వస్తుంది. వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్, ఈ వెయిటేజ్ని బట్టి జనరల్గా వెయిటేజ్ అటు ఇటుగా మారుతుంది. 10 to 15% కొన్ని టాపిక్లు లాస్ట్ ఇయర్ పీవైక్యూలో 1 అడిగితే ఈసారి 3 అడుగుతారు. ప్రాబబ్లీ అటు ఇటుగా ఉంటుంది. ఒక ఇండికేటివ్ లిస్ట్ మాత్రమే. మనం చూద్దాం సార్ ఈ వీడియోలో మనకు ఏ టాపిక్ల నుంచి గత ప్రీవియస్ ఆర్ఆర్బి పీవైక్యూలో ఏ క్వశ్చన్లు వచ్చాయి చూద్దాం. వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ సిరీస్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఫ్రమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు జనరల్గా ఒక కోర్స్ పే చేయడానికి ఇబ్బందిగా ఉంటే విఎఫ్ఈ వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు. ఆ లింక్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయండి. మీరు గనక మెరిట్ లిస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసిన మెరిట్ లిస్ట్లో ఉంటే గనక మీకు ఈ సపరేట్ కోర్స్ అనేది మీకు వస్తుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సు పూర్తిగా సిబిటి 1 సిలబస్, సిబిటి 2 సిలబస్లో ఉన్న మొత్తము టాపిక్స్ని క్లియర్ కట్గా ఎండ్ టు ఎండ్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ 1 టు పీవైక్యూ అన్ని మోడల్స్ కవర్ అయ్యే కోర్సు మీకు ఫ్రీగా వచ్చే ఒక సువర్ణ అవకాశం. ఎవరెవరు అప్లై చేయొచ్చు? గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. దయచేసి వీడియో చూడంగానే ఇమీడియట్గా మీరు దీన్ని లింక్ తోటి అప్లై చేసుకోండి. వెయిటేజ్ ఆఫ్ టాపిక్. నేను ఇది వెళ్ళే ముందు మనకు జనరల్గా 3 సెక్షన్లు ఉంటాయి సార్. సిబిటి 1 అయినా సిబిటి 2 అయినా. ఏంటా సెక్షన్లు? మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. మ్యాథమెటిక్స్లో మనకు అరిథమెటిక్ అడుగుతారు, అడ్వాన్స్ మ్యాథ్స్ అడుగుతారు. రీజనింగ్లో లాజికల్ రీజనింగ్, క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్లో ఉన్న అన్ని టాపిక్లు, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, అబ్రివేషన్స్, ఇండియన్ పాలిటీ, వరల్డ్ జాగ్రఫీ అన్నీ అడుగుతారు. ప్లస్ కరెంట్ అఫైర్స్, ఎనీథింగ్ అండర్ ద స్కై ఫ్రమ్ జనవరి టు జనవరి మీరు చదవాలి. ఈ మ్యాథమెటిక్స్లో జనరల్గా ప్రీవియస్ ఇయర్ పీవైక్యూ అర్థం చేసుకొని మనం ఒక్కొక్క టాపిక్కి ఏమేం వెయిటేజ్ ఉందో చూద్దాం. సింప్లిఫికేషన్ 2 నుంచి 3 మార్కులు మనకు రావచ్చు. సింప్లిఫికేషన్ తెలియాలి అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ అండ్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మీద మంచి పట్టు ఉండాలి. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు 3 నుంచి 4 మార్కులు వస్తాయి. ఆ టాపిక్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. పర్సంటేజెస్ 1 మార్కు, ట్రిగ్నామెట్రీ 1 మార్కు, నంబర్ సిస్టమ్ 2 to 3 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 3 to 4 మార్క్స్, రేషియో ప్రపోర్షన్ 1, ఏజెస్ 1 to 3, యావరేజెస్ 2 to 3. ఈ ఇండికేటివ్ లిస్ట్ ద్వారా మనకు ఏ టాపిక్లు ప్రీవియస్ ఇయర్ అడిగారు అని మైండ్లో పెట్టుకొని మీరు ఆ టాపిక్లో గనక నాట్ కంఫర్టబుల్ అయితే దయచేసి ఫస్ట్ ఆ టాపిక్ మీద టైం స్పెండ్ చెయ్యండి. సింప్లిఫికేషన్ మనకు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏంటంటే సార్ జనరల్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ బై డిఫాల్ట్ అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్. అరిథమెటిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లు ఏంటంటే టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో ప్రపోర్షన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా మనకు 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తున్నాయి. ఇది టాపిక్ వైజ్ రిలేటెడ్ స్ప్లిట్. దయచేసి మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంపార్టెంట్ థింగ్స్ని నోట్ చేసుకోండి సార్. టైమ్ అండ్ వర్క్ 1 to 3, పైప్స్ అండ్ సిస్టమ్ 1 to 2, SICI 2 to 3, HCF LCM 2 to 3, జామెట్రీ 2 to 3,
ఫ్రాక్షన్స్ 1, ప్రాఫిట్ అండ్ లాస్ 3 to 4, ఎలిమెంటరీ ఆల్జీబ్రా 1. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రకారము ఆర్ఆర్బిలో వచ్చిన టాపిక్ వైజ్ విత్ నంబర్ ఆఫ్ మార్క్స్. ఒక ఇండికేటివ్ లిస్ట్ మాత్రమే. ఈసారి జరగబోయే మేలో కానీ జూన్లో కానీ జరగబోయే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఒక ఐడియా. ఇది మనకు మ్యాథమెటిక్స్, రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తాయని మీరు నోట్స్లో రాసుకోండి. నేను ఈ టాపిక్ నుంచి నాకు ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఓహో ఈ టాపిక్ నాకు రాదు, ఏదైతే రాదో అది ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రయత్నము చేయండి. దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ లాజికల్ రీజనింగ్ CBT 1లోనూ దానికి మంచి వెయిటేజ్ ఉంది, CBT 2లో మెయిన్స్లో కూడా మంచి వెయిటేజ్ ఉంది. ఇది టాపిక్ వైజ్ అండ్ దాని నుంచి వచ్చే వెయిటేజ్. లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ 3, ఆడ్ పేర్ 1 to 2, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ 2, పజిల్స్ 3. అంత క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. అనాలజీ 2, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ 2 to 3, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ 1 to 2, బ్లడ్ రిలేషన్స్. ఇలా టాపిక్ నేమ్ ఇక్కడ రాశాను. చాలా రీసెర్చ్ హ్యాస్ గాన్ ఇన్ టు టేకింగ్ దిస్ సెషన్. ఏదైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీరు ఎగ్జామ్ రాస్తున్నారో మీకు ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్క స్టాటిస్టికల్ డేటా బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ తీసుకొచ్చే ఒక R&D టీమ్ క్రియేట్ చేసిన డేటాస్. వెన్ డయాగ్రామ్ 3 to 4, నంబర్ సిరీస్ 2, డెసిషన్ మేకింగ్ 1 to 2, ఆల్ఫాబెట్ ఫిగర్ సిరీస్ 2 to 3, కోడింగ్ డీకోడింగ్ 3 to 4. ఇది టాపిక్ నేమ్స్, ఇది వెయిటేజ్. ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి పాలిటీ 4 మార్కులు, స్పేసు డిఫెన్స్కి సంబంధించి 1-2 మార్కులు. జనరల్గా హిస్టరీ ఆర్ఆర్బిలో ఇంపార్టెంట్, నాకు తెలిసి మినిమం 7 మార్కులు అని వస్తాయి. ఎస్, 7 to 8 మార్క్స్. జాగ్రఫీ 6 మార్కులు. ఇది మాత్రం ఈ టాపిక్స్ నెగ్లెక్ట్ చేయకండి సార్. స్టాటిక్ జీకే 3 మార్కులు. దాని తర్వాత మిగతావన్నీ 1 to 2, 1 to 2, 1 to 2 కనబడుతున్నాయి. అంటే నాకు ఇది ఎక్కువగా కనబడుతుంది సార్. అంటే ఏమేమి ఉంది చూడండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే. దీని మీద చాలా స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ డేటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. జనరల్ స్టడీస్ అవేర్నెస్లో ఏ టాపిక్ల మీద ఎన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి అనే అవగాహన మీకుంటే మీ యొక్క స్టడీ ప్లాన్ని మీరు ట్వీక్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు గ్రౌండ్ పిచ్ కండిషన్ ఎలా ఉంది తెలియకుండా, ఫీల్డర్ ఎక్కడెక్కడ నిలబడ్డాడు తెలియకుండా ఒక బ్యాట్స్మెన్ ఆడితే ఎప్పుడు కూడా అతను గొప్ప బ్యాట్స్మెన్ కాలేడు. బయాలజీ 4, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, కరెంట్ అఫైర్స్ 4, రైట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ 1 to 2, అదర్స్ 1 to 2. ఇవన్నీ కూడా మార్క్స్ రిలేటెడ్, ఇవన్నీ కూడా టాపిక్ రిలేటెడ్. లెఫ్ట్ సైడ్ అన్ని టాపిక్స్, రైట్ సైడ్ అన్ని మార్క్స్. దయచేసి ఈ వీడియో మళ్ళీ చూడండి. ఈ వీడియో ద్వారా మీకు ఏవేవి బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ హై వెయిటేజ్ ఉందో ఒక ఐడియా వస్తుంది. సపోజ్గా మీరు కంఫర్టబుల్ లేని సెక్షన్లో ఎక్కువ మార్కులు వస్తున్నట్టు అయితే ఇట్స్ టైమ్ ఫర్ యూ టు సిట్ అండ్ ప్రిపేర్ టైమ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్గా దీంట్లో ఏం చేశానంటే సార్, వెయిటేజ్ ఆఫ్ టాపిక్ మీదనే ఒక సపరేట్ వీడియో పెడుతున్నాను. దాని ద్వారా మీకు కంప్లీట్గా క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు మోస్ట్లీ ఎగ్జామ్ ఇంకో 4-5 నెలల్లో ఉండొచ్చు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న దృక్పథం మీకుండి ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనూ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయండి. మోస్ట్లీ మీకు 1 or 2 వీక్స్లో మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ ద్వారా మీరు గనక సెలెక్ట్ అవుతే మీకు రైట్ ఫ్రీ కోచింగ్ 6 months రైట్ విఎఫ్ఈ వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తారు. ఇమీడియట్గా లింక్ క్లిక్ చేయండి. దయచేసి వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ వైల్ వాచింగ్ దిస్ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ చేసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఎ లాట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.